అన్నా చెప్పనా గేమ్ చేంజర్ ఎలాగనిపించింది సార్? మామూలుగా లేదు అసలు. తండ్రిని మించిన తనయుడు రామ్ చరణ్ గారు అని ఈ ఒక్క సాంగ్తో ప్రూవ్ అయిందయ్యా. అందులో మన చాలా వేరియేషన్ చూసాం ఈ సాంగ్లో. పర్టికులర్గా జనసేన క్లాత్ తలకు కట్టుకునేది కానీ ఆ ఫ్లైట్ నుంచి దిగేది క్లాస్ లుక్కు, దిగ్గానే మాస్ లుక్కు. చెట్టు మడతెట్టితే కళ్ళజోడు తీస్తే నేను మీలాంటి వాడిని అని సాంగ్లో రావడం ఒక రకంగా చెప్పాలంటే వెనకాల బీజిఎం కానీ రామ్ చరణ్ గారు డ్యాన్స్ కానీ టోటల్లీ రాక్. అసలు అలాంటి పర్ఫార్మెన్స్ మనం ఇప్పుడు దాకా చూడలేదు. గేమ్ చేంజర్ ఫస్ట్లో ప్రోమ్లో చూసినప్పుడు నాకు అంత అనిపించలే. ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చిన తర్వాత బాగా నీట్గా అసలు మొత్తం మన వెనకాల బ్యాక్ డ్రాప్ చూసుకుంటే ట్రైబల్ ట్రెడిషన్స్ మొత్తం కూడా మన ఇండియాలో జరుగుతున్న మొత్తం సాంస్కృతిక ఇప్పుడు కాంతారాలో చూసాం చూడు మనం వెనకాల ఆ టైప్ ఆఫ్ సెటప్స్ కనబడడం, మొత్తం ట్రైబల్కి సంబంధించిన ట్రెడిషన్స్ మొత్తం ఒక్క సాంగ్లో చూపించడం అది శంకర్ వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. అంత బాగా అనిపించింది. రామ్ చరణ్కి ఇది ఒక మైలురాయి లాంటి సినిమా. ఆల్రెడీ డ్యాన్స్లో ప్రూవ్డ్, తండ్రికి మించిన తనయుడే. ఆల్రెడీ మన మెగాస్టార్కి గ్లోబల్ గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది డ్యాన్స్కి గాను 150 చిత్రాలకే. మళ్ళీ అదే అవార్డు మన కొడుకు స్థాయిలో ఈయనే పట్టుకుపోతాడేమో అని నాకు కొంచెం జలస్ ఉంది. ఓకే, వాళ్ళ బ్లడ్లోనే ఉంది అది, మనం ఏం చేయలేం. ఆ యాటిట్యూడ్, ఆ యాక్షన్ అనేది బ్లడ్లోనే ఉంది. మనం వాళ్ళని తక్కువ చేయలేం, ఏ విషయంలో కూడా తక్కువ చేయలేం. సాంగ్ మట్టికి వెనకాల బీజిఎం, ఆ బ్యాక్ డ్రాప్ చూస్తుంటే మొత్తం కూడా అది నాకు తెలిసి చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక విషయం చెప్పాలి, రామ్ చరణ్ ఇప్పటికే గ్లోబల్ స్టార్ అని ప్రూవ్డ్. ఇంకొకసారి ఈ గేమ్ చేంజర్తో మళ్ళీ గేమ్ షురూ చేస్తాడని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా శంకర్కి మళ్ళీ బ్యాకప్ ఇచ్చే ఒక పెద్ద సినిమా అవుద్దని గేమ్ చేంజర్ నేను భావిస్తున్నాను.